ప్రభుత్వ పనితీరు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచామన్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఉప ఎన్నిక గెలుపు కోసం 3 నెలలుగా కాంగ్రెస్ క్యాడర్ అంతా కష్టపడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజల్లో ఆదరణ ఉందని స్పష్టం చేశారు. కానీ పార్టీలో గంజాయి, కలుపు మొక్కలున్నాయని వాటి నిర్మూలనకు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పార్టీలో చేసిన వారి పనితీరు పరీక్షించి ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ను కోరారు. జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు గత 3 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంతంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణము, ఎన్నికల వ్యూహరచన చేసిన విధానము, 2 సంవత్సరాల ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచిన విధానము, వీటన్నిటి సమ్మిళితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రాజకీయ వ్యూహము, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కానీ, మీనాక్షి గారు కానీ 2 నెలలుగా 24/7 అక్కడే ఉండి ఏఐసిసి కార్యదర్శిగా విశ్వనాథన్ గారు చేసిన కృషి అనుకోండి, డివిజన్ల వారీగా, బూతుల వారీగా ఇన్ఛార్జ్గా ఉన్న కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరి కృషి, ప్రభుత్వ పనితీరు, వీటన్నిటి వల్ల విజయం సాధించినాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో, ఎవరు ఊహించని మెజారిటీతో. చాలా సంతోషం. 2 సంవత్సరాలు మంచిగా పంట చేతికి వస్తూ ఉంది. అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి, వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతూ ఉంది. అటువంటి గంజాయి మొక్కలను కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, నలిపేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పచ్చటి పాడి పంటగా కాంగ్రెస్ పార్టీ కూడా పచ్చగా రేపు రాబోయే ఎన్నికలకు సంసిద్ధమై మళ్ళొకసారి ప్రజాపాలన కొనసాగాలంటే ఇదే అదనుగా, ఇదే మంచి అవకాశంగా, ఈ ఉన్న మంచి వాతావరణాన్ని అదనుగా చేసుకొని పార్టీ, ప్రభుత్వము అనేక వ్యవస్థలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మీనాక్షి